సొంతింటి కల సాకారం కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. మెజారిటీ కొనుగోలుదారులు బ్యాంక్ లోన్ల ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే గృహ రుణానికి సంబంధించి చిట్ట చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఆ ఇంటిపై సర్వ హక్కులు లోన్ ఇచ్చిన బ్యాంకుకే ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఓ టెకీ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకుకు కేవలం 3 ఈఎంఐలు కట్టలేకపోవడంతో 8 ఏళ్ల కష్టం, ₹1 కోటి పైగా పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఈఎంఐ చెల్లింపుల్లో బీ కేర్ఫుల్గా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. హోమ్ లోన్ విషయంలో తప్పులు చేయొద్దు. 3 ఈఎంఐలు కట్టకపోతే ప్రాపర్టీ వేలం. చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఇంటిపై బ్యాంకుకే హక్కు. ఈఎంఐ చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలంటోన్న ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం ఎంతో మంది తమ ఉద్యోగాన్ని నమ్ముకుని సొంతిల్లు కొనుక్కుంటున్నారు. అయితే ఉద్యోగంలో చిన్న ఇబ్బంది వచ్చినా అంతా తలకిందులవుతుంది. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి ఒక్క లే ఆఫ్ కోలుకోలేని దెబ్బతీసింది. 8 ఏళ్ల పాటు కష్టపడి చెల్లించిన ఈఎంఐలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ₹1,20,00,000 విలువైన ఫ్లాట్ను కోల్పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో గృహ రుణాలు, బ్యాంకుల విధానాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి గతేడాది అక్టోబర్లో ఉద్యోగం కోల్పోయాడు. కొత్త ఉద్యోగం దొరకకపోవటంతో అతను ఈ ఏడాది జనవరి వరకు వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అతనికి నోటీసులు జారీ చేసింది. నిబంధనల మేరకు 60 రోజుల్లోనే అతని ఫ్లాట్ను బ్యాంకు వేలం వేసింది. ₹1,20,00,000 విలువైన ఆ ఫ్లాట్ వేలంలో 95 లక్షలకి అమ్ముడైంది. దీంతో 8 ఏళ్లు ఈఎంఐలు చెల్లించిన అతనికి కేవలం 15 లక్షలు మాత్రమే తిరిగొచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి సుమారు 8 ఏళ్ల క్రితం హోమ్ లోన్తో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రతి నెల సమయానికి ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే 3 నెలల ఈఎంఐ చెల్లించకపోవటం అతనికి జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కొని సుమారు 8 ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాక ఇప్పుడు కేవలం 3 నెలల పాటు ఈఎంఐలు చెల్లించకపోవటంతో ఫ్లాట్ను బ్యాంకు వేలం వేసింది. హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తే చివరి ఈఎంఐ చెల్లించే వరకు అది బ్యాంకు ప్రాపర్టీగానే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే గృహ రుణం తీసుకునే ముందు ఎమర్జెన్సీ ఫండ్ను కలిగి ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.